అయోధ్యలో ఆనందం పరవశించింది. రాజ్యాభిషేకానికి సిద్ధమవుతున్నాడు శ్రీరాముడు. కాని ఒక మాట అన్నీ మార్చేసింది. కైకేయి తన వరాలు కోరింది. రాముడికి 14 సంవత్సరాల వనవాసం. దశరథుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. అయినా ధర్మాన్ని కాపాడటానికి శ్రీరాముడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తండ్రి మాటే నా ధర్మమని అడవికి బయలుదేరాడు. సీతమ్మ ప్రేమతో తోడయ్యింది. లక్ష్మణుడు భక్తితో వెంట నడిచాడు. అలా రాజకుమారుడు అరణ్యవాసిగా మారాడు. అడవిలో ప్రశాంత జీవితం సాగుతోంది. కాని విధి తన ఆట మొదలుపెట్టింది. ఒకరోజు బంగారు జింక కనిపించింది. సీతమ్మ ఆశతో చెప్పింది, స్వామీ, ఆ జింకను తీసుకురండి. రాముడు దాని వెంట వెళ్ళాడు. కొంతసేపటికి, హా లక్ష్మణ, ఆ కేక విని భయపడిన సీతమ్మ లక్ష్మణుణ్ణి కూడా పంపింది. కాని లక్ష్మణుడు అనుమానంగా, అమ్మా, ఇది రాక్షసమాయ అయి ఉండవచ్చు. సీతమ్మకు కోపం వచ్చింది. అప్పుడు లక్ష్మణుడు తన బాణంతో లక్ష్మణరేఖ గీసి, ఈ గీత దాటి బయటికి రావద్దు అని చెప్పి రాముడి కోసం వెళ్ళాడు. అదే సమయములో రావణుడు భిక్షువు రూపంలో వచ్చాడు. భవతి భిక్షాం దేహి, గీత దాటి రమ్మని అడిగాడు. భిక్షువు వేషంలో సీతమ్మను మోసం చేశాడు. తర్వాత తన అసలు రూపం చూపించి సీతమ్మను అపహరించాడు. జటాయువు అడ్డుకునేందుకు పోరాడాడు. కాని వీరమరణం పొందాడు. అలా సీతమ్మ లంకకు తీసుకెళ్లబడింది. ఇదే మహాయుద్ధానికి ఆరంభం. తరువాత ఏమైంది? ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం వైకానస భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.